ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? జాబ్ పోయింది సుందరి. చెత్త నా కొడుకు. ఆ హెచ్ఆర్ గడు కావాలని తీశాడు. ఆయన ఒక్క ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్లోంచి? అడిగితే 100 కారణాలు చెప్తున్నాడు. అయినా నాకు నెలకి ₹1,00,000 జీతం. ఈడి కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ కి ఎక్కడో చోట వస్తుంది. ఈడు ఒక్కడిదైన కంపెనీ హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు లేవు. చెత్త నా కొడుకు. సుందరి, ఇదంతా నువ్వేం ఆలోచించుకో. ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, సరేనా? చిరాగ్గా ఉంది, నేను కాసేపు ఆగొస్తాను. ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. సుందరి, ఒక నిమిషం రా, కూర్చో. యాక్చువల్గా తాగనని నీకు మాట ఇచ్చాను, కానీ ఎక్కడ జాబ్ రావట్లేదు. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో భయం వేస్తుంది. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను. ఏమనుకోకు. ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడుతుంటే నచ్చట్లేదు సుందరి. ఎన్ని కంపెనీలు తిరిగినా ఒక్క చోట కూడా జాబ్ దొరకట్లేదండి. రే, ఏదో ఒకటి చేసి ఒక 4 lakhs సెట్ చేస్తాను. బ్యాక్ డోర్లో ఎలాగైనా జాబ్ చూడరా. సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది. ఈ పెళ్లి సంబంధాలు చూడడం చాలా కష్టం అండి. అబ్బాయికి నచ్చింది అనుకోండి, అమ్మాయికి నచ్చదు. అమ్మాయికి నచ్చింది అనుకోండి, అబ్బాయికి నచ్చదు.